పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకుని నటుడు. పేరుకి సినిమా హీరో అయినా సినిమాల గురించి తక్కువగా మాట్లాడతాడు పవన్. అంతేకాదు ఆడియో వేడుకలకి అవార్డు వేడుకలకి పవన్ ఎప్పుడూ దూరం. అయితే ఇలాంటి పవన్ తాజాగా తను మాట్లాడిన మాటలతో ప్రభాస్ ఫ్యాన్స్ కి టార్గెట్ అయ్యాడు. అసలు విషయంలోకి వస్తే సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని హిందీలో ఎందుకు రిలీజ్ చేశారు అన్న ప్రశ్నకు బదులుగా పవన్ చెప్పిన సమాధానం ఇద్దరు స్టార్ హీరోల అభిమానుల మధ్య సైలెంట్ వార్ కి తెరలేపింది. పవన్ ఏం సమాధానం ఇచ్చారో ఆయన మాటల్లోనే. తమిళ సినిమాలకు మన దగ్గర గొప్ప మార్కెట్ ఉంది, కానీ మనకు అక్కడ ఏమాత్రం మార్కెట్ లేదు. మనం ఇక్కడ 40-50 కోట్లు పెట్టి తీసే సినిమాలను తమిళ్లో 50 లక్షలు కూడా ఎవరు కొనరు. కానీ తమిళ్లో 30 కోట్లు పెట్టి సినిమా తీస్తే రెండింతల కలెక్షన్స్ తెలుగులోనే వచ్చేస్తాయి. మన సినిమాల్ని వేరే భాషలోకి తీసుకువెళ్ళడానికి ఎప్పుడూ ఏ నిర్మాతలు ధైర్యం చేయలేదు. మనం మగధీర చిత్రాన్ని తీసుకుంటే గనక అదొక అద్భుతమైన సినిమా, కానీ దాన్ని వేరే భాషలోకి సరిగా ప్రమోట్ చేయలేదు. బాహుబలి కంటే ముందే దాన్ని హిందీలో రిలీజ్ చేయాల్సింది. అలా చేసి ఉంటే బాహుబలి కంటే బాగా ఆడేది. ఇప్పటికైనా మన నిర్మాతలు మేల్కొంటే మన తెలుగు సినిమాలకు వేరే భాషల్లో కూడా మార్కెట్ ఏర్పడుతుంది. అందుకే రిజల్ట్స్ ఎలా ఉంటుందో అని ఆలోచించకుండా సర్దార్ గబ్బర్ సింగ్ హిందీలో రిలీజ్ చేశాం అంటూ పవన్ చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పు ఉద్దేశం లేకపోయినా ఈ మాటలను ప్రభాస్ అభిమానులు మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారట. నేషనల్ అవార్డు గెలుచుకున్న బాహుబలి చిత్రాన్ని మగధీర వంటి చిత్రంతో పోల్చడం సరికాదని ప్రభాస్ ఫ్యాన్స్ వాదన. మొత్తానికి పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానుల్ని నిరుత్సాహపరిచాయి. ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి, నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. అబ్బాయిలకు కావాల్సింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడడం కంటే దగ్గర నుంచి చూడడం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నాం.